సొరకాయ చూడండి గుమ్మడికాయ లాగా ఎలా ఉంది. దీనిపైన పొట్టు తీయడం అంటే ఇంకా పెద్ద టాస్క్ అని చెప్పాలి. అస్సలు వెళ్ళదు. ఎంత టైట్ ఉంటది అంటే అసలు ముదిరిపోయి ఉండదు, ఏముండదు. కానీ లాదానే ఉంటది కానీ దాని మీద పొట్టు మాత్రం అస్సలు వెళ్ళదు. ఎటో ఇక పొట్టు అయితే తీసేసిన. ఏం చేస్తున్నా నేను ఇంతవరకు మీకు చెప్పలేదు కదా. సొరకాయ పచ్చడి చేస్తున్నా ఈ రోజు. నేను ఇప్పుడు సొరకాయ పప్పు, సొరకాయలో పాలు పోసుకొని వండుకోవడం ఎప్పుడు రొటీన్ గా కాకుండా, అందుకే ఈ రోజు డిఫరెంట్ గా సొరకాయ పచ్చడి చేస్తున్నా. చాలా సింపుల్ గా హాఫ్ అన్ అవర్ లో చేసుకోవచ్చు. కడాయిలో ఆయిల్ వేసుకొని ఘాటికి సరిపడ మిర్చి, అందులో పల్లీలు, కొంచెం మెంతులు, కొన్ని కొత్తిమీరలు, జీలకర్ర వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. అదే కడాయిలో కట్ చేసి పెట్టుకున్న సొరకాయ, ఒక టమాటో అండ్ కొంచెం చింతపండు వేసుకొని మంచిగా మగ్గలాగా చేసుకోవాలి. తర్వాత చల్లబడ్డ తర్వాత మిక్సీ పట్టుకుంటే అయిపోతుంది. మిక్సీ పట్టే కరెంట్ పోయింది. మళ్ళీ తొందరగా వచ్చేసింది. స్మెల్ ఇప్పుడే పులిహోర లాగా వస్తుంది. ఇక్కడ తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, తర్వాత కరివేపాకు వేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి. మంచిగా వేగిన తర్వాత మిక్సీ చేసి పట్టుకున్న సొరకాయని ఇందులో వేసుకొని మంచిగా కలుపుకొని తర్వాత లాస్ట్ లో కొత్తిమీర యాడ్ చేసుకుంటే అయిపోతుంది. సొరకాయ పచ్చడి రెడీ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.